లలలా లా లలలా లా లలలా. హాయ్, ఎవ్వరూ లేరు. నేను ఒక్కదాన్నే హ్యాపీగా నా చాక్లెట్లు తినొచ్చు. లా లలలా లా లలలా లా లలలా. అమ్మ దొంగ, స్వప్న ఒక్కదానివే ఏం చేస్తున్నావు? ఏదో ఒకటి చేస్తున్నా. నీకెందుకు? ఆహా, ఏదో దాచుకొని మెక్కుతున్నట్టున్నావు. ఏమిటవి? చాక్లెట్లు. ఏం, నీవు మెక్కలేదా? నీ చాక్లెట్లన్నీ మెక్కేసి ఇప్పుడు నా మీద పడ్డావా? ఓ, చాక్లెట్లా? ఏవి, ఆ అమెరికా చాక్లెట్లేనా? ఇంకా ఉన్నాయా? చాలా బాగున్నాయి కదూ. నేను అప్పుడే తినేశా. నీవింకా దాచుకున్నావా? దాచుకున్నాను కాబట్టే ఇప్పుడు తింటున్నా. సరే సరే స్వప్న, చాలా మంచి పిల్లవు కదా, చాలా తెలివైన దానివి కూడా కదా. ఆహా, అబ్బచా, అలాగా? మాకు తెలీదులే. ఇంతకు నన్ను ఇంతగా పొగరడం దేనికో? ఏమిటి, ఇది పొగడ్తనా? ఉన్న మాట అంటున్నాను. ఏం, నీవు మంచిదానివి కాదా, తెలివైన దానివి కాదా? మంచిదానినే, తెలివైన దాన్నే. అందుకే కదా స్కూల్లో టీచర్లందరూ నన్ను మెచ్చుకుంటారు కదా. అందుకే నేను ఉన్న మాట అంటున్నాను. నీవేమో పొగుడుతున్నానంటున్నావు. లేదు, ఇది ఖచ్చితంగా పొగడ్తనే. నీవు కావాలనే నన్ను మునగ చెట్టెక్కిస్తున్నావు. మునగ చెట్ట? ఎక్కడుంది? నువ్వు నేల మీదే ఉన్నావుగా, మరి మునగ చెట్టు ఎక్కానంటావేమిటి? హలో బ్రదర్, మరీ అమాయకంగా నటించకు. నేనేం అమాయకురాల్ని కాదు. నువ్వు తెలివైన దానివి స్వప్న, పైగా మంచిదానివి కూడా. సరే సరే, ఇంతకు ఏంటి విషయం? అసలు విషయం చెప్పు. ఏం లేదు స్వప్న, ఆ చాక్లెట్లు చాలా బాగుంటాయి కదా. అవును, ఎవరు కాదన్నారు? మీరందరూ కూడా తిన్నారుగా. అవును, మరి ఏం లేదు, నాకొకటి ఇస్తావా? అది సంగతి. ఇదిగో ఇప్పుడు బయటపడింది అసలు విషయం. ప్లీజ్ ప్లీజ్ స్వప్న, ఒక్కటి చాలు. ఆశ దోష అప్పడం వడా. ప్లీజ్ ప్లీజ్ స్వప్న, అట్లా అనకు. ఒక్కటివ్వు చాలు. అందుకు బదులు నువ్వేమడిగినా ఇస్తా, సరేనా? సరే, అయితే నాకు నీ కలర్ పెన్సిల్స్ ఇస్తావా? ఓ, ఇస్తా, తీసేసుకో. సరే, ఇదిగో చాక్లెట్, మాట తప్పకూడదు. ఏమిటి ప్రవీణ్, స్వప్న ఇద్దరే వచ్చారా? ఆనంద్ స్వరూప ఇంకా రాలేదా? రాలేదు మాస్టారు, ప్రవీణ్ కూడా ఇప్పుడే వచ్చాడు. అదిగో ఆనంద్ స్వరూపలు మాటల్లోనే వస్తున్నారు. నమస్తే మాస్టారు. సారీ, కొంచెం ఆలస్యమైంది. పర్వాలేదర్రా, నేను ఇప్పుడే వచ్చా. సరే పదండి, అందరం అక్కడ కూర్చుని మిగిలిన కథ చెప్పుకుందాం. కూర్చోండి. కథ ఎంతవరకు వచ్చింది? అదే మాస్టారు, ఇస్సాకు రెబ్కాలకు కవలు పిల్లలు పుట్టారు. పెద్దవాడు ఏసావు, చిన్నవాడు యాకోబు. ఏసావు దృఢంగా ఉంటాడు, వేటకెళ్లేవాడు. చిన్నవాడు గొర్రెలు కాస్తూ అమ్మ కొంగ పట్టుకొని తిరిగేవాడు. ఏసావు పెద్ద కొడుకని తనకు వేట మాంసం తెచ్చి పెడతాడని ఇస్సాకు ఇష్టపడేవాడు. యాకోబు ముద్దుగా ఉంటాడని తన చుట్టే తిరుగుతూ ఉంటాడని రిబ్కా ఇష్టపడేది. అవునర్రా, మీరు బాగానే గుర్తుపెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఒకరోజు ఏసావు వేటకెళ్ళాడు. ఏదీ దొరకలేదు. మంచి ఎండపొద్దున చెమటలు కక్కుకుంటూ ఇంటికొచ్చాడు. బాగా ఆకలేస్తోంది. ఇంట్లోంచి గుమగుమ వాసనలు వస్తున్నాయి. లోనికెళ్ళి చూస్తే యాకోబు ఏదో వండుతున్నాడు. ఏసావుకు నోరూరింది. ఆకలి దంచేస్తోంది. అది తనకు పెట్టమన్నాడు. యాకోబు బాగా ఆలోచించాడు. ఏసావును బుట్టలో వేసుకోవడానికి ఇదే మంచి అదను అనుకున్నాడు. తనకు జ్యేష్ఠత్వం ఇస్తే తను వండింది పెడతానంటాడు. జ్యేష్ఠత్వమా? అదేంటి మాస్టారు? జ్యేష్ఠత్వం అంటే పెద్ద కొడుకు అంతస్తు. అంటే యాకోబే పెద్ద కొడుకని ఏసావు అంగీకరించాలన్నమాట. అదెట్లా మాస్టారు? ఏసావే పెద్దోడు కదా. అవునర్రా, ఏసావే పెద్దోడు. కాని ఏసావు జ్యేష్ఠ హక్కును యాకోబు ఇలా కొట్టేయాలనుకున్నాడు. జ్యేష్ఠ హక్కును పొందితే ఏమొస్తుంది మాస్టారు? ఆ రోజుల్లో పెద్ద కొడుక్కి మాత్రమే జ్యేష్ఠ హక్కులుండేవి. జ్యేష్ఠ హక్కు ఉన్నవారికే తండ్రి వారసత్వ దీవెనలు, ఆస్తులు, సంపదలు దక్కేవి. జ్యేష్ఠ హక్కు ఉన్నవారి కింద మిగతా వారు పనులు చెయ్యాలి. అధికారం అంతా జ్యేష్ఠ హక్కు ఉన్నవారికే ఉంటుందన్నమాట.
మరి ఏసావు అందుకు ఒప్పుకున్నాడా మాస్టారు? ఆకలి మీద ఉన్న ఏసావు ఇవేం ఆలోచించలేదు. ముందు తన ఆకలి తీర్చుకోవడమే ముఖ్యం అనుకున్నాడు. అందుకే యాకోబుతో సరే అన్నాడు. అయితే యాకోబు నమ్మలేదు. ప్రమాణం చేసి చెప్పమన్నాడు. ఏసావు అందుకు అంగీకరించి ప్రమాణం చేసి తన జ్యేష్ఠ హక్కును వదులుకున్నాడు. అప్పుడు యాకోబు తన చేసిన వంటకాలు ఏసావుకిచ్చాడు. ఏసావు దాన్ని ఆత్రంగా ఆవురావురుమని తిని వెళ్ళిపోయాడు. కాని తను చేసిన ప్రమాణాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మరి ఈ విషయం వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసా మాస్టారు? ఇస్సాకుకు ఈ విషయం తెలీదు, కాని రిబ్కాకు తెలుసు. యాకోబు జరిగిన విషయాలన్నీ ఆమెతో చెప్పాడు. అందుకు రిబ్కా ఆనందపడింది. కాని ఏసావు మొరటువాడు, కోపిష్టి కాబట్టి యాకోబును జాగ్రత్తగా ఉండమనింది. సమయం వచ్చినప్పుడు తానే తగిన ఉపాయం చెబుతానంది. తండ్రితో ముందుగా ఏ విషయం చెప్పవద్దంది. ఏమీ జరగనట్టే ఉండమనింది. సమయం వచ్చినప్పుడు అంటే ఏ సమయం? అదే తల్లి, జ్యేష్ఠపుత్రుని దీవించే సమయం వస్తుంది కదా, అప్పుడన్నమాట. చనిపోయే ముందు తండ్రి జ్యేష్ఠపుత్రుని దీవించి తన వారసత్వాన్ని అప్పగించడం వాళ్ళ ఆచారం. ఓ అలాగే. ఆ తర్వాత అంతా మామూలుగానే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు అబ్రహాము కాలంలో వచ్చినట్టే ఇప్పుడు కూడా ఇస్సాకు అబీమెలెకు రాజుగా ఉన్న ఫిలిప్పీయ దేశంలో గెరారుకు వెళ్ళాడు. అక్కడ ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమై ఈజిప్టుకు వెళ్ళొద్దని అక్కడే ఉండిపోమన్నాడు. అందువల్ల ఇస్సాకు గెరారులోనే ఉండిపోయాడు. ఇస్సాకు ఆ దేశంలో భూమి సాగు చేశాడు. దేవుని దీవెన వల్ల అతనికి విస్తారమైన పంటలు పండాయి. తొందరలోనే అనేక మంది దాసదాసీలతో గొప్ప సంపన్నుడయ్యాడు. అది చూసి అక్కడి ప్రజలు ఈర్షపడ్డారు. రాజు ఇస్సాకును గెరారి వదిలి వెళ్ళమన్నాడు. చేసేది లేక ఇస్సాకు నగరానికి దూరంగా ఉన్న గెరారు లోయలో గుడారం వేసుకున్నాడు. అక్కడ తన తండ్రి అబ్రహాము తవ్వించిన పాడుబడిన బావిని మరలా తవ్వించాడు. నీరు సమృద్ధిగా పడింది. కాని ఫిలిప్పీయలోని అసూయాపరులు దాన్ని సొంతం చేసుకున్నారు. అయ్యయ్యో మరెలాగా? ఇస్సాకు మరో పాత బావిని తవ్వించాడు. దాన్ని కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇక చేసేది లేక కొంచెం దూరంలో ఇస్సాకు మరో చోట మరో బావి తవ్వించాడు. దానికోసం ఎవ్వరూ రాలేదు. దాంతో దేవుడు తనకు ఇవ్వనున్న స్థలం ఇదేనని ఇస్సాకు తెలుసుకున్నాడు. అక్కడ నుండి తర్వాత బెర్షేబాకు వెళ్ళాడు. అక్కడ దేవుడు ప్రత్యక్షమై అభయమిచ్చాడు. అక్కడ బలిపీఠం నిర్మించి దేవునికి కృతజ్ఞతా బలి సమర్పించి అక్కడే నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడ మరోచోట కూడా వేరే బావిని త్రవ్వించాడు. నీరు సమృద్ధిగా పడింది. ఆ ఊరి పేరు బేర్షేబా. చివరకు ఇస్సాకు అక్కడ ప్రశాంతంగా జీవించాడు. అమ్మయ్య, చివరకు ఇసాకు బెర్షెబాలో స్థిరపడ్డాడన్నమాట. అవునర్రా. ఇస్సాకు అక్కడ పంటలు పండిస్తూ అందరితో మంచిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉండి దండిగా దీవించాడు. మరి మాస్టారు, ఏసావు యాకోబులు ఏమి చేశారు? ఏశావు అక్కడున్న స్థానికులతో చేరి స్నేహం పెంచుకున్నాడు. తనకు 40 సంవత్సరాల వయస్సు రాగానే అక్కడున్న అమ్మాయిల్ని 2 పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చాడు. వారి తల్లిదండ్రులకు దేవుని పట్ల విశ్వాసం లేదు. తినడం, తాగటం, సుఖాలు అనుభవించడమే వారి పని. వారితో ఇస్సాకు, రిబ్కాలు విసిగి వేసారిపోయారు. వారి ఆగడాలు ఇస్సాకు, రిబ్కాల మనస్సులను నొప్పించాయి. పైగా ఇస్సాకుకు వయస్సు మళ్లడంతో కంటిచూపు మసకబారింది. కనుచూపు లేనందువల్ల ఇంటి వద్దే ఉండాల్సొచ్చింది. అయ్యయ్యో పాపం, మరి ఇస్సాకుకు కంటి చూపు మళ్ళీ రానే లేదా? ముసలివాడైపోయాడని చెప్పారుగా మాస్టారు, మరి ఎలా వస్తుంది? అంటే చనిపోయే వరకు అలాగే గుడ్డివాడగానే ఉన్నాడా? అవునమ్మా. అందుకే ఇక ఇంటి బాధ్యతలన్నీ పెద్ద కొడుక్కి అప్పచెప్పి ప్రశాంతంగా కన్నుమూయాలనుకున్నాడు.